వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ డైరెక్షన్ టెస్ట్లో ఒక సమ్ అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సురేష్ స్కూల్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెన్ ఇట్ రీచెస్ హిస్ స్కూల్. ఆఫ్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ సురేష్ హౌస్, it turning twice and then left before reaching the school. What direction the bus facing when it left the bus stop in front of Suresh house? ఇక్కడ ఇచ్చిన సమ్ ఏంటంటే సురేష్ స్కూల్ బస్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో అంటే స్కూల్కి రీచ్ అయ్యేటప్పటికి నార్త్ ఫేస్లో ఉందన్నమాట. ఓకేనా, అది సురేష్ హౌస్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి 2 times టర్న్ అయ్యి, ఓకేనా, ఆ తర్వాత ఏంటి దెన్ లెఫ్ట్ బిఫోర్ రీచింగ్ ద స్కూల్కి రీచ్ అయ్యేటప్పటికి లెఫ్ట్ పొజిషన్లో ఉంది. వాట్ డైరెక్షన్ ద బస్ ఫేసింగ్ వెన్ లెఫ్ట్ ద బస్ స్టాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సురేష్ హౌస్ నుంచి లెఫ్ట్ అయ్యేటప్పటికి ఆ బస్సు ఏ డైరెక్షన్లో ఉంది? ఓకేనా, ఇక్కడ చూడండి. ఫస్ట్ సురేష్ స్కూల్ బస్ ఈజ్ ఫేసింగ్ నార్త్ వెన్ ఇట్ రీచెస్ హిస్ స్కూల్ అంటే వాళ్ళ ఇంటి నుంచి స్కూల్కి రీచ్ అయ్యేటప్పటికి ద బస్ ఫేసెస్ నార్త్ పొజిషన్ అనమాట. ఓకేనా, సపోజ్ బస్సు ఇక్కడ ఎండ్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ స్కూల్ అనేది ఉంది. అంటే ఇక్కడ సురేష్ హౌస్ ఎక్కడ ఉన్నట్లు, సపోజ్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ సురేష్ హౌస్ ఉంది. హౌస్ నుంచి ఇక్కడ ఎన్ని టర్న్స్ అయింది? 2 turns. సో 1 2. ఇక్కడ ఏమని ఇచ్చారు? ఆఫ్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ సురేష్ హౌస్ ఇట్ టర్నింగ్ ట్వైస్ అండ్ దెన్ లెఫ్ట్ అంటే 2 times టర్న్ అయింది. 2 times టర్న్ అయ్యి లెఫ్ట్ సైడ్కి అనమాట వెళ్ళింది. లెఫ్ట్ అంటే ఇదే కదా, ఇటు సైడ్కి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి కరెక్ట్గా స్కూల్ అనేది రీచ్ అయింది అనమాట. హౌస్ అనేది ఇక్కడ ఉంది. బస్సు ఇలా 2 times టర్న్ అయ్యి ఇలా వెళ్ళింది. ఇది డైరెక్షన్ అనమాట. ఇక్కడ ఇది నార్త్ సైడ్ చూపిస్తుంది. ఎప్పుడైతే హౌస్ నుంచి స్కూల్కి రీచ్ అయ్యేటప్పటికి బస్సు నార్త్ చూపిస్తుంది. ఇది నార్త్ అయ్యేటప్పటికి దీని ఆపోజిట్ సౌత్, ఇది ఈస్ట్ అవుతుంది. ఇది ఈస్ట్ అయ్యేటప్పుడు ఆపోజిట్ వర్షన్ వెస్ట్ అవుతుంది అనమాట. ఏమన్నారు? వాట్ డైరెక్షన్ ద బస్ ఫేసింగ్ వెన్ ఇట్ లెఫ్ట్ ద బస్ స్టాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సురేష్ హౌస్ నుంచి అది లెఫ్ట్ అయ్యేటప్పటికి బస్సు ఏ డైరెక్షన్లో ఉంది? బస్సు సురేష్ హౌస్ నుంచి స్కూల్కి ఏ డైరెక్షన్లో ఉంది? వెస్ట్ డైరెక్షన్లో ఉంది. సో వెస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ సమ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.